అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. వచ్చిన రాధాకృష్ణ ఈ రోజు వేల కోట్లకి ఎదిగాడు అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడుకి బ్రోకర్ గా పనిచేశాడు, ఏ విధంగా ఎన్టీఆర్ ని దించినప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూట్ కేసుల్ని మోసాడో అందరూ కూడా గమనించారు. ఇది రోసయ్య గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నారు. ఈ రాధాకృష్ణకి కొవ్వు కరిగిస్తాం, కొవ్వు దించుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కుల గజ్జతో అహంకారంతో చంద్రబాబు నాయుడు వేసే అవినీతి బిస్కెట్ల కోసం నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని అలాగే నాయకుల కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నారు అనుకున్నావా? ఈ రోజు నీ పత్రికల్ని, ఈ రోజు నీ ఫోటోల్ని ఎలా తగలబెట్టామో రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా నీ కొవ్వుని కరిగించేదానికి అదే విధంగా రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. రాష్ట్రంలో మహిళలు ఎవరేమన్నారమ్మ బాబు? ఎందుకే నిన్నెవరేమన్నారు? నువ్వు వెళ్ళిపోయి మొత్తం అందరు కాళ్ళు దొక్కేస్తున్నావు అంట అక్కడ ఆ జనంలోని. ఇద్దరు ముగ్గురు సిమెంట్ కొట్లు వేసుకుని తిరుగుతున్నారు ఈవేళ. నిన్నెవరేమన్నారు తల్లి? ఈ రోజు రాష్ట్రంలో నువ్వు దోచుకున్న దోపిడీకి, ఈ రోజు నీకు ఇచ్చిన నీ ఆఫీసులకి, అలాగే ఏవైతే చంద్రబాబు నాయుడు ప్రతిసారి అధికారంలో వచ్చిన తర్వాత నీకు కట్టబెడుతున్నాడో వాటిని కాపాడు. అసలు ఈ టాపిక్లో చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే సంబంధం? ఇలా సంబంధం లేని విషయాలను కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తూ ఇవేళ్ళని అబాస్ పాలైపోతున్నారు కదా జనం. ఇప్పుడు సాధారణమైన ఒక సాధారణమైన రిక్షా దొక్కునే తమ్ముడికి కూడా అంటే ఈ టాపిక్లో అసలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి? ఏటీఎల్ ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. రేపు పొద్దున్న ఇంట్లో ఏమైనా జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు అని ఎలా ఉన్నారు? వర్షం కురవపోయినా చంద్రబాబు నాయుడు గారు అని ఎలా ఉన్నారు? ఎండ కాసినా చంద్రబాబు నాయుడు గారు అని ఎలా ఉన్నారు? ఏట్రా బాబు పరిస్థితి అనుకుంటారు కదండి. ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు ఏంటి అంటే మీరు ఒకటి గమనించాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర వీళ్ళు ఎత్తి చూపించడానికి ఒక్క తప్పు కూడా కనిపించట్లేదు. కాబట్టి ఎక్కడెక్కడో ఉన్న పాయింట్లన్నీ తీసుకొచ్చి ఆ పాయింట్లను సాగుగా చూపించి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి ముందుకు వస్తున్నారు. అంతే కదండి దాని అర్థం. కోసమే చంద్రబాబు నాయుడు రాసిచ్చే రోత రాతలు రాయటం, చంద్రబాబు నాయుడు రాసిచ్చే చంద్రబాబు నాయుడు గారు రాసిస్తున్నారటండి. ఇంతకన్నా నిస్సిగ్గా మాట్లాడే మాటలు ఉంటాయండి? చంద్రబాబు నాయుడు గారు ఏవైనా రాధాకృష్ణ గారికి స్క్రిప్ట్ రాసిస్తే ఆ కింద ఆయన పేరు, ఆయన సంతకం పెట్టేసి ఆయన తొలిపలుకని చదివిస్తున్నాడా? ఏమో మాట్లాడుతున్నామంటే కొంచెం ఇప్పుడు అబద్ధాలు చెప్పండి, తప్పలేదు. కనీసం అది ఏమన్నా నిజమంటామని అనుమానం వచ్చే అబద్ధాలు చెప్పండి అమ్మా. మీరు చెప్పిన వెంటనే మీ మొఖాల మీదే రాసి ఉంటుంది ఇది అబద్ధాలు చెప్పడానికి వచ్చింది అని. మీ నోటంటే ఏ మాట వచ్చినా చిన్న పిల్లడు 10th క్లాస్ పిల్లడు తెలిసిపోతుంది ఇది అబద్ధం అని. బేబే ఇదేం రాజకీయం ఇది? ఈ సొటేరం బ్యాచ్ ఇచ్చే ఈ ప్లాన్లతోటి మొత్తం జగన్ గారు అంతా బదనాం అయిపోయి మొత్తం పార్టీయే ఇంకా క్లోజ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది జస్ట్ 5 సంవత్సరాల్లో. భూత మాటల్ని రాస్తూ విషపత్రికలాగా విషం చూపుతున్నావు. ఇది ఇంతటితో ఆపకపోతే ఖచ్చితంగా మహిళలందరూ నీ కొవ్వు దించుతామని కూడా రాధాకృష్ణ హెచ్చరిస్తున్నారు. రాధాకృష్ణ కూతురికి, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారికి, నారా లోకేష్ భార్య, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత. వాళ్ళు తిట్టిస్తున్నారటండి. ఎవరండి? రాధాకృష్ణ గారి భార్య గారట, వాళ్ళ అమ్మాయి గారట, అలాగే చంద్రబాబు నాయుడు గారి భార్య గారట, లోకేష్ గారి భార్య గారట, మంత్రుల భార్యలు అందరూ వచ్చాట ఒక కిట్టి పార్టీ పెట్టుకుని ఆ కిట్టి పార్టీలు అందరూ డిస్కస్ చేసుకుని వాళ్ళందరినీ వాళ్ళ ఆడవాళ్ళని మనం తిట్టించాలి అని చెప్పి వాళ్ళు స్క్రిప్ట్ రాసి ఆ స్క్రిప్ట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి చూపిస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి ఇంకా 2 మాటలు రాసి అది పట్టుకుని వెళ్ళి ఏంటమ్మా ఏంటి దరిద్రం ఏంటి? అక్కడ ఏమన్నాడు, అతను ఏమన్నాడో దాన్ని మీరు ఎలాగ ఆపాదించుకుని మీ పార్టీలో ఉన్న ఆడవాళ్ళని మీరు ఎలా కించపరుచుకుంటున్నారు? చూసేవాళ్ళకి రోతగా ఉంటుంది. ఇది ప్రతిదానికి రాజకీయం చేసేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ తిట్టడానికి ఒక సాకు తెచ్చుకుని దీని కారణంగా చూపించి వాళ్ళని తిట్టేయాలంటే రోతగా కనిపిస్తుంది, నీచంగా కనిపిస్తున్నారు మీరు. చిచ్చి ఇదేం మనుషులరా, ఏళ్ళేం నాయకులరా అనిపిస్తున్నారు జనాలకి. చిచ్చి మారండమ్మా బాబు. అనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈ రోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేసాం. కానీ ఇక మేము మొదలు పెడితే మీరంతా బయటకు కూడా అడుగు పెట్టలేక సిగ్గుతో చచ్చిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొకసారి మరి అక్కడ మొదలు పెట్టలేకపోయి ఏపీలో ఎందుకు మరి హైదరాబాద్ వెళ్ళి మొదలుపెట్టు? ఎవరు బయటకు రాకుండా ఇంటికే పరిమితం అవుతారు చూద్దాం కదా. ఆంధ్రాలో నుంచి వెళ్ళిపోయావా? ఆంధ్రాలో వాగలేకపోయి మాటలన్నీ ఏంటమ్మా ఇది?